మాటలు మాట్లాడారు నిన్న కేటీఆర్ గారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని, కడియం శ్రీహరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటున్నారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం విక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంచి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు నీతి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నాడు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు. నీ పార్టీని సరిదిద్దుకోలేక, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక అహంభావంతో, అహంకారంతో, బల్పుతో మాట్లాడడం సరైంది కాదు. అహంకారంతో బల్పుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరైనది కాదు. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడిపించే ప్రణాళిక కావాలి. ఇలా లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల పైన విమర్శలు చేయడము, ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు, దాన్ని స్వీకరించరు. ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుడివి కాదు. నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుడిని కావాలని అనుకుంటున్నావు. సరే, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చక్కగా మాట్లాడాలి, సౌమ్యంగా మాట్లాడాలి, బల్పును అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఇంకొక వైపు కార్ రేసుకు సంబంధించిన కేసు ఉంది. ఈ రోజు నువ్వు అరెస్ట్ అయి జైలు పోతావో తెలియదు. బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు వదులుతున్నావు. అనేక తప్పులు చేసి
ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలంటే అందరికీ తెలుసు నీ 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 కథ ఏందో నీ చరిత్ర ఏందో. అంత గోపుడుగాళ్ళు ఈకుడుగాళ్ళు తయారై నాయకుడే ఆ రకంగా ఉండాలని కింద వాళ్ళు కూడా అదే పని చేస్తారు. వీళ్ళు వచ్చి విలువల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి దమ్మున నాయకుడు కాబట్టి 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు. ఒక ఆయన శ్వేతపత్రం ప్రకటించాలనుకున్నాడు, తప్పకుండా ప్రకటిస్తారు త్వరలో. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ శాఖ ద్వారా నిధులు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాను. మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నారు. ఒక అంతా ఇట్లా ఉబ్బి, గల్లన్నీ ఇట్లా ఉబ్బి, రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ తాగుబోతులు నెట్టేసుకొని, గూకుడు గిక్కుగా నెట్టేసుకొని మా మీద విమర్శలు చేస్తారా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.